ట్రెండ్‌కి తగ్గట్టు ఉండే ఈ నెక్ డిజైన్ అయితే ఈరోజు చూపించేస్తాను. దీనికి నెక్ 3 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు నెక్ దగ్గర మాత్రం మనం 1 ఇంచ్‌కి ఇలా స్ట్రెయిట్ మార్కింగ్ చేసేసుకొని 3 ఇంచెస్ విడ్త్‌తో ఒక రౌండ్ నెక్ అయితే గీసేసుకుందాం. ఇలా రౌండ్ నెక్ తీసుకున్న తర్వాత ఈ రౌండ్ నెక్‌ని కట్ చేసేస్తున్నాను. ఈ నెక్‌కి వచ్చేసి మనం నెక్ అనేది చాలా తక్కువగా తీసుకుంటాం అనమాట. ఎందుకంటే పక్కనున్న స్లిట్ అనేది మనకు మెయిన్ పార్ట్ కాబట్టి. ఇక్కడ నుంచి స్లిట్ కోసం మనకి ఎంత హైట్ కావాలనేది మార్కింగ్ చేసుకోవాలి. నార్మల్‌గా అయితే 6 అయితే సరిపోతుందండి. ఇలా 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అటొక పావించు, ఇటొక పావించు ఇలా మార్క్ చేసుకొని దాని మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట స్ట్రెయిట్‌గా. 2 వైపులా కూడా స్టిచ్ చేసేసుకొని ఈ మధ్యలో అనేది మనం స్లిట్ ఇవ్వాలి. చూడండి ఇలా స్లిట్ ఇచ్చేస్తే ఏంటంటే మనకి 2 సైడ్‌లు కూడా మనకి ఈక్వల్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు స్లిట్ ఇచ్చిన దానికి అన్ని చోట్ల టాకాస్ పెట్టుకొని రివర్స్ తిప్పేసుకొని ఇలా ఒక సైడ్‌కి కొంచెం వంపు తిప్పుకుంటే చూడండి ఇలా తిప్పేసుకుంటే మనకి నీట్‌గా వస్తుందండి. నెక్ అయితే రెడీ అయిపోతుంది. బ్యాక్ నెక్ కూడా మనం ఏ డిజైన్ పెట్టుకోము. జీరో నెక్ అనమాట. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.